నమస్తే. మీరు చూస్తున్న ఆంధ్ర రియల్ ఎస్టేట్. ఈరోజు మీ ముందుకు మరో మంచి ప్రాపర్టీతో అయితే వచ్చానండి. ప్రజెంట్ మనం ఉన్న ఈ లొకేషన్ వచ్చేసి వలభాపురం గ్రామం అండి. ఈ వలభాపురం అనేది ఇటు పక్క కనుక మనం గమనించుకుంటే మణిపాల్ హాస్పిటల్ టు రేపల్లె వెళ్ళే రోడ్లో అయితే మనకి ఇది ఉంటుందండి. మణిపాల్ హాస్పిటల్ దగ్గర నుంచి ప్రజెంట్ మనం ఉన్న ఈ ఇంటి లొకేషన్కి వచ్చేసి 19 కిలోమీటర్లుగా అయితే వస్తుందండి. ఇక ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి నా వెనుకున్నటువంటి ఈ ఇండిపెండెంట్ హౌస్ అండి, గమనించగలరు. ఇక ఈ హౌస్ వచ్చేసి మనకి పడమర దక్షిణం కార్నర్లో అయితే ఉందండి. ఈ హౌస్ మనం పడమర వైపు ఉన్న రోడ్డు అండి, ఇది మీరు గమనించగలరు. 30 అడుగుల సిమెంట్ రోడ్ అండి ఇది, ఒకసారి గమనించగలరు. అదేవిధంగా ఇటువైపు కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఇది 15 అడుగుల సిమెంట్ రోడ్ అండి. దక్షిణం వైపున కూడా మనకి రోడ్డు అయితే ఉంది. అంటే వెంటిలేషన్ కార్నర్ బిట్ అవడంతో మనకి వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇక ఇటువైపు కనుక మీరు గమనించుకుంటే వాటర్ ట్యాంక్ కనపడుతుంది కదండి, అక్కడ వచ్చేసి అది సచివాలయం అండి. సచివాలయానికి వెరీ నియర్ బైలో అయితే ఉందండి. అదేవిధంగా మనకి మణిపాల్ టు రేపల్లె వెళ్ళే కరకట్ట నుంచి ఎగ్జాక్ట్గా మనం ఉన్న ఈ లొకేషన్కి మెయిన్ కరకట్ట నుంచి 750 మీటర్ల దూరంలో అయితే మనం ఉన్నామండి. ఇక లోపలికి వెళ్ళి హౌస్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాము. లోపలికి అయితే వచ్చామండి. ఈ హౌస్ నిర్మించి మనకి 7 సంవత్సరాలు అయితే అవుతుందని హౌస్ ఓనర్స్ మెన్షన్ చేయటం జరిగిందండి. ఇక దీని హద్దులు కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఆ చివర వట్టుకండి, ఈ గోడ ఎక్కడ వట్టుకు అయితే ఉందో అక్కడ వట్టుకు వస్తుందండి. ఇక్కడ దాకా వస్తుందండి. మనకి బోర్ ఫెసిలిటీ అయితే ఉందండి, గమనించగలరు. సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది, ఒకసారి చూడగలరు. ఓపెన్ స్పేస్ అనేది కూడా మీకు ఉందండి. ఇక్కడ ప్లాంటేషన్ అది చేసుకోవడానికి మంచిగా ఉంటుందండి. మనకి ఒకసారి హౌస్ వచ్చేసేమో మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే కట్టడం అయితే జరిగిందండి, గమనించగలరు. ఇక లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇక్కడ వచ్చేసి మనకి మెట్ల దగ్గర బాత్రూమ్ అనేది ఇచ్చారండి, అవుట్ సైడ్ గమనించగలరు. వెస్ట్రన్ టైప్ ఇచ్చారు. ఇక ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి. ఇక ఈ కిచెన్లో నుంచి మనం ఇటు ఎంటర్ అయితే ఇది బెడ్రూమ్ కమ్ హాల్ అండి, ఒకసారి గమనించగలరు. మనకి ఈ మెజర్మెంట్ వచ్చేసి 13/18గా అయితే ఉందండి ఈ రూమ్ సైజు, గమనించగలరు. ఈ హౌస్ నిర్మించి మనకి 7 సంవత్సరాలు అవుతుందని హౌస్ ఓనర్స్ అయితే మెన్షన్ చేయటం జరిగిందండి. ఒకసారి హౌస్ ఓనర్స్ గారి మాటల్లోనే ఈ హౌస్ యొక్క ప్రైస్ ఎంత చెప్తున్నారు అనేది మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు గోపాల్ రెడ్డి అండి. గోపాల్ రెడ్డి గారండి మనతో ఉన్నారు, హౌస్ ఓనర్స్. ఇది ఎన్ని గజాలండి? డాక్యుమెంట్ ప్రకారం 237 చదరపు గజాలు సార్. ఇదిగోండి, ఒకసారి మీరు గమనించగలరు. 237 గజాలండి ఇది. ఈ హౌస్ కట్టి ఎన్నాళ్ళు అవుతుంది సార్? 7 సంవత్సరాలు అవుతుంది సార్. 7 సంవత్సరాలు అవుతుంది. మనకి ఈ హౌస్ అనేది పడమర దక్షిణం కార్నర్ అండి, కానీ హౌస్ మటుకు మనకి ఈస్ట్ ఫేసింగ్ లో నిర్మించడం జరిగింది. ఈ ఏరియా మొత్తం వచ్చేసేమో వసారా కింద వస్తుందండి. 10 అడుగులు బై 30 అడుగులుగా అయితే ఉందండి ఇది వసారా. ఇక ఫైనల్ గా ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? ఫైనల్ ప్రైస్ వచ్చేసి 16 లక్షల రూపాయలు చెప్తున్నాను సార్.
ఇక్కడ మనకి సెంట్ కాస్ట్ వచ్చేసి 2,50,000 రూపాయలు ఉందండి. ఊర్లో మనం ఎంక్వైరీ చేసాము. ప్రీవియస్గా కూడా సెంట్ వచ్చేసి 2,50,000కి సేల్ చేయటం అయితే జరిగిందని చెప్పారు. మనం కూడా ఎంక్వైరీ చేసిన ఇంచుమించు ఒక 10-20 వేలతో అదే రేట్ చెప్పారండి. ఇక సైట్ పరంగా 237 గజాలండి. మనకు వచ్చేసి 3 గజాలు తక్కువ 5 సెంట్లు అండి. సైట్ కాస్ట్ పరంగా మనం చూసుకుంటే మనకు 12.5 లక్షలు వస్తుందండి. ఈ కన్స్ట్రక్షన్ అనేది మనకు కట్టి 7 సంవత్సరాలు అవుతుంది. ఇది బిల్డప్ మనం ఇప్పుడు చేయాలి అంటే దాదాపుగా ఒక 6 to 7 lakhs అవుతుంది. హౌస్ కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 3.5 లక్షలు. మొత్తం కలుపుకొని ఓవరాల్గా ఈ స్థలము ఇల్లు వచ్చేసి మనకి 16 లక్షల రూపాయలు అయితే చెప్పారండి. ఒకసారి డాబా మీదకి వెళ్ళి కూడా సరౌండింగ్ ఎలా ఉందనేది చూద్దాము. పైకి వెళ్దాం. మంచి పల్లెటూరి వాతావరణం, పీస్ఫుల్ ఏరియా అండి. సరౌండింగ్స్ కూడా మంచి క్లాస్గా అయితే ఉంది. మీరు హౌసెస్ అది గమనించగలరు. మెయిన్ కరకట్ట నుంచి 750 మీటర్ల దూరం అండి, సచివాలయానికి దగ్గర. ఇక ఈ వలభాపురానికి హైలైట్ ఒకటి ఉందండి. ఆల్రెడీ అందరికీ ఔటర్ రింగ్ రోడ్ అనేది తెలిసే ఉంది. మనకి ఈ వలభాపురానికి మున్నంగికి మధ్యలో అయితే ఔటర్ రింగ్ రోడ్ వెళ్తుందండి. అంటే ఔటర్ రింగ్ రోడ్డుకి లోపల వైపుగా మనకి ఈ హౌస్ అయితే వస్తుందండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ లేదంటే పీస్ఫుల్గా ఉండటం కోసమైనా కానీ మనం ఈ ఏరియా సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఇక ప్రాపర్టీ అయితే చూశారు కదండి. స్క్రీన్ మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తామండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఓనర్ని సంప్రదించగలరని కోరుకుంటూ ఉన్నామండి. ఒకవేళ ఓనర్స్ ఫోన్ లిఫ్ట్ చేయని పక్షంలో మాకు కాల్ చేసిన మేము ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. వారి ఫోన్ నెంబర్ అనేది ఓనర్ గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మీ మొబైల్ నెంబర్ చెప్పండి. 9440794383 సార్. విన్నారు కదండి, ఓనర్ గారి మాటల్లోనే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఓనర్ గారికి కాల్ చేసి మీరు దీని యొక్క డీటెయిల్స్ ఇంకా మీకు ఏమన్నా కావాలంటే తెలుసుకోగలరు. వారు ఫోన్ లిఫ్ట్ చేయని పక్షంలో మమ్మల్ని సంప్రదించిన వారి నెంబర్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామండి. స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాం. థ్యాంక్ యూ. అదేవిధంగా మీకు సంబంధించిన ప్రాపర్టీ ఏదన్నా సేల్ చేయాలన్నా, ప్రమోషన్ చేయాలన్నా మమ్మల్ని సంప్రదించగలరని కోరుకుంటూ, మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఇటువంటి మంచి ప్రాపర్టీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.